నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. రజాకార్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయి వివాదాస్పదమైన నేపథ్యంలో తెలంగాణ సాయుధ పోరాటంలో చరిత్ర ఏం చెబుతోంది, నిజాలు ఏంటి, దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఎస్ వీరయ్య గారు. నమస్తే వీరయ్య గారు. నమస్తే వీరయ్య సార్, మనం రజాకార్ మూవీ ట్రైలర్ చూసాం. ఇస్లాంకి హిందూకి రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మూవీ ట్రైలర్ ఉందంటూ కూడా వివాదాలకు కారణమవుతోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చరిత్ర ఏం చెబుతోందండి? ఇప్పుడు సమస్య ఏంటంటే ఓట్ల కోసం మతం తప్ప మరొక ఆలోచనే లేనటువంటి వాళ్ళు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మతం రంగు కాక ఇంకా ఏ రంగు పులుముతారు? నిజానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో అణువంత సంబంధం కూడా లేనటువంటి ఆర్ఎస్ఎస్, ఆ ఆర్ఎస్ఎస్ రాజకీయ బిడ్డ అయినటువంటి బీజేపీ అల్లుతున్నటువంటి తప్పుడు కథలివి. మొత్తం ప్రపంచానికి తెలుసు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, జాగీర్దారులకు వ్యతిరేకంగా. అది భూమి కోసం సాగినటువంటి పోరాటం. భూమి కోసం, భుక్తి కోసం, భూస్వాముల దోపిడీ నుంచి విముక్తి కోసం సాగినటువంటి ఒక సుదీర్ఘ సాయుధ రైతాంగ పోరాటం అది. ఇది మొత్తం ప్రపంచానికి తెలిసినటువంటి సత్యం. ఆ పోరాటంతో అణువంత సంబంధం లేని వాళ్ళు ఈరోజు దానికి హిందూ ముస్లిం రంగు పులిమి, మతం రంగు పులిమి, దేశ రాజకీయాల్లో లాభపడేందుకు ఒక ఎత్తుగడగా వాడుకుంటున్నారు. చరిత్రను వక్రీకరించడం అనేది దారుణం, ఇది దుర్మార్గం. రాజకీయ అభిప్రాయాలు ఎవరికి ఏమైనా ఉండొచ్చు, కానీ చరిత్రను వక్రీకరించే హక్కు ఎవరికీ లేదు. జరిగిన చరిత్రను ఎవరు మార్చలేరు కదా, మార్చకూడదు కదా, మార్చి చెప్పకూడదు కదా, కొత్త తరాలకు తప్పుడు భాష్యం ఇవ్వకూడదు కదా జరిగిన చరిత్రకు. అందుకని అది చాలా నేరపూరితమైనటువంటి చర్య. ఈరోజు రజాకార్ చిత్రం పేరుతో వాళ్ళు మొత్తం దాని అర్థాన్నే మార్చేటువంటి ప్రయత్నం, మతం రంగు పులిమేటువంటి ప్రయత్నం. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటంలో మనం క్లియర్గా చరిత్రను చదువుకుంటే మనకి పుస్తకాలలో చరిత్ర చెబుతుంది. ప్రజలకు రాజరికానికి మధ్య జరిగిన ఒక పోరాటం, అందులో ఎంతోమంది ముస్లిమ్స్ కూడా బలిదానాలు అర్పించారు. ఇది చరిత్ర చెబుతూ ఉంటే చరిత్రను వక్రీకరించే విధంగా, ఒక రెండు మతాల మధ్య అతిపెద్ద యుద్ధాన్ని సృష్టించే విధంగా ఈ సినిమా ఉంది అంటూ ఆరోపణలు ఉన్నాయి. మీరేం చెప్తారు? ఇప్పుడు అసలు ఈ పోరాటం మొదలైంది భూస్వాములకు వ్యతిరేకంగా మొదలైంది. ఈ రామచంద్రారెడ్డి, విష్ణూరు రామచంద్రారెడ్డి ఒక పెద్ద భూస్వామి, జమీందారు, 50,000 ఎకరాలకు పైగా ఉన్నటువంటి జమీందారు. ఆయన ఐలమ్మ పండించుకున్నటువంటి పంటను స్వాధీనం చేసుకోవడం కోసం గూండాలను పంపిస్తే ఆయన మీద తిరుగుబాటు చేసింది ఐలమ్మ. ఐలమ్మకు మద్దతుగా ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ దళం భీమిరెడ్డి నరసింహారెడ్డి నాయకత్వంలో వెళ్ళింది. ఆ పోరాటంలో భూస్వామి పంపించినటువంటి గూండాలను తరిమి ఐలమ్మకు తమ పంటను అప్పజెప్పగలిగారు. ఇది తెలంగాణ వ్యాపితంగా గ్రామ గ్రామాన పేదలకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. అంత పెద్ద భూస్వామిని ఎదిరించి తమ పంటను కాపాడుకోగలిగింది ఐలమ్మ. అది స్ఫూర్తినిచ్చింది. ఆ స్ఫూర్తితోటే కడివెండి గ్రామంలో జరిగినటువంటి ప్రదర్శనలో దొడ్డి కొమరయ్య కూడా పాల్గొన్నాడు. అగ్రభాగాన ఉన్న దొడ్డి కొమరయ్య అక్కడ కాల్పుల్లో చనిపోయాడు. ఈ భూస్వాములకు మద్దతుగా రాజులు సైనికుల్ని పంపించాడు, రజాకార్లు వచ్చారు. అక్కడ జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమరయ్య మరణించాడు. భూస్వాము హిందూ, రాజు ముస్లిం. భూస్వాముల దౌర్జన్యాలు, దాష్టీకాలకు అండగా నిలబడ్డది రాజు. రజాకార్ మూక వాలంటీర్ దళం పేరుతో కొంతమంది ముస్లింస్ను సమీకరించేటువంటి, యువతను సమీకరించేటువంటి దళం. దానికి అధ్యక్షుడు కాసిం రజ్వీ అయితే ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి. భూస్వాముల దోపిడీలు, దౌర్జన్యాలకు అండగా నిలబడ్డది రజాకార్లు, రాజు. అట్లా మొదలైనటువంటి ఈ కడివెండి గ్రామంలో దొడ్డి కొమరయ్య మరణంతో పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం రోడ్ల మీదకి రావడం మొదలైంది. గ్రామాలే తరలినాయి.
ఆ సమయంలో కమ్యూనిస్టు పార్టీ సాయుధ తిరుగుబాటుకు పిలుపునిచ్చింది. ఒక సుదీర్ఘ సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభమైంది 1946లో. 46లో ప్రారంభమైనటువంటి సాయుధ రైతాంగ పోరాటం 1951 వరకు సాగింది. ఇదంతా కూడా భూస్వాములకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా మొదలై అంతిమంగా రాచరికాన్ని కూలదోసేంత వరకు కూడా వెళ్ళింది. ఆ పోరాటమే లేకపోతే, ఆ సాయుధ రైతాంగ పోరాటమే లేకపోతే ఈ తెలంగాణ భాగంగా ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానం అసలు భారతదేశంలో విలీనమయ్యేదా అనేదే ఒక ప్రశ్నగా మిగిలేది ఈరోజు. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి ఈ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో భాగం కాదు. మనందరికీ తెలుసు, బ్రిటిష్ ఇండియాలో ఇది భాగం కాదు. అనేక రాజులు ఉన్నారు. హైదరాబాద్ సంస్థానం కూడా ఒక రాజు పరిపాలిస్తున్నాడు. 1945 ఆగస్టు 15న భారతదేశానికి బ్రిటిష్ వాడి నుంచి స్వాతంత్ర్యం వచ్చింది. ఆ సమయంలో మౌంట్ బాటన్ అగ్రిమెంట్ ప్రకారం అప్పటికి ఇంకా మిగిలి ఉన్నటువంటి 550కి పైగా ఉన్నటువంటి సంస్థానాలకు ఒక స్వేచ్ఛనిచ్చారు. అందులో అతిపెద్ద సంస్థానం హైదరాబాద్ సంస్థానం. దీని తర్వాత హరి సింగ్ రాజుగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్. ఈ సంస్థానాలన్నిటికీ ఇచ్చిన స్వేచ్ఛ ఏమిటి? వాళ్ళు ఇండియాలో కలవదలుచుకున్న వాళ్ళు ఇండియాలో కలవచ్చు, లేదు పాకిస్తాన్లో కలవదలుచుకున్న వాళ్ళు పాకిస్తాన్లో కలవచ్చు, లేదు స్వతంత్రంగా ఉండదలుచుకుంటే వాళ్ళు స్వతంత్ర రాజ్యాలుగానే కొనసాగించవచ్చు. ఇది ఆ రోజు చేసుకున్న ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారం అనేక రాజ్యాలు, భారతదేశంలో కొన్ని, పాకిస్తాన్లో కొన్ని కలిసిపోయినాయి. కానీ జమ్మూ కాశ్మీర్ కానీ ఇటు హైదరాబాద్ సంస్థానం కానీ మేము స్వతంత్రంగానే ఉంటామని ప్రకటించుకున్నాయి. ఆ ప్రకారమే ఆ రెండింటినీ స్వతంత్రంగా ఉంచేందుకు అనుమతించారు. స్వతంత్ర రాజ్యాలుగానే ఉన్నాయి. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అవి స్వతంత్ర రాజ్యాలుగానే ఉన్నాయి. కానీ జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ రైతాంగం తిరుగుబాటు చేస్తున్నారు. అక్కడ రాజు మీద మాకు ప్రజాస్వామ్యం కావాలి అని, భూమి కావాలి అని తిరుగుబాటు చేశారు. అదే సమయంలో పాకిస్తాను అటు ఇటు ఇండియా రెండు స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డ తర్వాత పాకిస్తాన్ కాశ్మీర్ మీద దాడి చేసింది. వీళ్ళంతా ముస్లిమ్స్ కాబట్టి కాశ్మీరీలు పాకిస్తాన్లో భాగం కావాలి అని దాడి చేసింది. మౌంట్ బాటన్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాకిస్తాన్. ఆ సమయంలో ప్రజాస్వామ్యం కోసం, భూమి కోసం పోరాడుతున్నటువంటి రైతుల పోరాటం ఒకవైపు, పాకిస్తాన్ దాడి ఒకవైపు, ఈ రెండింటిని తట్టుకోలేక రాజు హరి సింగ్ జమ్మూకు పారిపోయి వచ్చి నెహ్రూతో మంతనాలాడాడు, నెహ్రూ ప్రభుత్వంతో. ఆ ఒప్పందంలో భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ని విలీనం చేయడానికి అంగీకరించాడు. భారత సైన్యాలు వచ్చి పాకిస్తాన్ను వెనక్కి కొట్టాలని కోరాడు. ఆ ఒప్పందం మేరకు భారతదేశంలో అది విలీనమైంది కాబట్టి ఇండియన్ యూనియన్ సైన్యాలు కాశ్మీర్కు వెళ్లి పాకిస్తాన్ను తరిమేసినాయి. ఆ తర్వాత ఆ కాశ్మీర్లో తిరగబడ్డటువంటి రైతాంగం ముస్లింలైనప్పటికీ కూడా నేషనల్ కాన్ఫరెన్స్ నాయకత్వంలో, ఫరూక్ షేక్ అబ్దుల్లా నాయకత్వంలో వాళ్ళు కూడా ఇండియాలో విలీనం కావడానికే సిద్ధపడ్డారు. ఎందుకంటే పాకిస్తాన్ అది ఇస్లామిక్ రాజ్యం అవుతుంది, భారతదేశం లౌకిక రాజ్యంగా ఉంటుంది కాబట్టి భారత్లోనే విలీనం కావడానికి వారు సిద్ధపడ్డారు. ఇది 1948 అక్టోబర్ చివరి వారంలో జరిగిన ఘటన. సరిగ్గా నెల రోజులకు నవంబర్ చివరి వారంలో ఇదే నెహ్రూ, సర్దార్ పటేల్ ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానంలో నిజాం రాజుతో ఒప్పందం చేసుకున్నది. ఏమని? యథాతథ ఒప్పందం చేసుకున్నది. మీ దేశం స్వతంత్ర దేశంగా మేము అంగీకరిస్తాం, మిత్రరాజ్యాలుగా ఉందాం, యథాతథంగా ఇప్పుడు ఎట్లుందో అట్లనే కొనసాగుదాం, మా సార్వభౌమాధికారాన్ని మీరు గౌరవించాలి, మీ సార్వభౌమాధికారాన్ని మేము గౌరవించాలి అని ఒప్పందం చేసుకున్నారు. ఎందువల్ల? ఇక్కడ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి సిద్ధంగా లేదు కాబట్టి. కానీ అప్పటికే ప్రారంభమైన సాయుధ రైతాంగ పోరాటం ఉవ్వెత్తున సాగి ఆ తర్వాత 1948 సెప్టెంబర్ నాటికి నిజాం రాజు కూకటి వేళ్లతో ఆ రాచరికాన్ని కూలదోసే స్థితి వచ్చింది. రాచరికం కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా 4 రోజులు ఆలస్యం చేస్తే రాజును ఈ కమ్యూనిస్టు రైతాంగ దళాలు బంధించి శిక్షించే పరిస్థితి వచ్చింది. ఆ స్థితిలో ఇక నేనేమాత్రం పరిపాలించలేను అనే స్థితికి వచ్చినటువంటి రాజు వణికిపోతున్న దశలో కేంద్రం నుంచి ఇండియన్ యూనియన్ సైన్యాలు కూడా బయలుదేరినాయి. ఎందుకంటే ఇక ఈ నడిబొడ్డున కమ్యూనిస్టుల ఆధిపత్యం వస్తే తర్వాత భారతదేశంలో ఎలాంటి పరిణామాలు వస్తాయో వాళ్ళకి తెలుసు.
అందుకే కమ్యూనిస్టుల ఆధిపత్యం రానివద్దని చెప్పి సైన్యాలను పంపించారు. అందుకే ఇక్కడ హైదరాబాద్లోకి సెప్టెంబర్ 13న సైన్యాలు ఎంటర్ అయిన తర్వాత రాజు ఏమాత్రం ప్రతిఘటించలేదు. 5వ రోజు కల్లా చేతులెత్తేసి ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేస్తున్నాను అని ప్రకటించాడు. ఆ ప్రకటన రాజు చేశాడు. కానీ సాయుధ రైతాంగ పోరాటం చేస్తున్నటువంటి దళాలు కూడా దాన్ని ఆహ్వానించారు. ఇండియన్ యూనియన్ సైన్యాలను కూడా ఆహ్వానించినాయి. వాళ్ళు నమ్మారు ఇండియన్ యూనియన్ సైన్యాలను. ఎందుకంటే ఇక్కడ ఈ జమీందారులు భూస్వాముల దోపిడీ నుంచి వాళ్ళ దౌర్జన్యాల నుంచి తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు విముక్తి జరుగుతుంది, అటు భూస్వాముల నుంచి విముక్తి, ఇటు రాజు నుంచి విముక్తి జరుగుతుందని నమ్మారు. వాళ్ళు నమ్మి స్వాగతం పలికారు. కానీ వారం రోజుల్లోనే ఇండియన్ యూనియన్ సైన్యాల నిజస్వరూపం వాళ్ళకి అర్థమైంది. ఏ నిజాం రాజునైతే ప్రజలు వ్యతిరేకిస్తున్నారో ఆ నిజాం రాజునే రాజు పేరు తీసేసి రాజప్రముఖ్ పేరుతో ఇదే తెలంగాణ ప్రజల మీద హైదరాబాద్ స్టేట్ మీద రుద్దింది ఇండియన్ యూనియన్ గవర్నమెంట్, సర్దార్ పటేల్ గవర్నమెంట్. దాంతో రైతాంగం హతాశులయ్యారు, ఆందోళన చెందారు. రెండోది 1 వీక్లోనే ఇండియన్ యూనియన్ సైన్యాలు వాళ్ళు ఇండియాలో విలీనం చేసుకున్న తర్వాత వెనక్కి పోకుండా తిరుగుబాటు చేస్తున్న రైతాంగం మీద విరుచుకుపడ్డారు. నిజాం కాలంలో 1500 మంది రైతులు హత్యకు గురైతే ఇండియన్ యూనియన్ సైన్యాలు వచ్చి 2500 మందిని హత్య చేసినాయి. ఇంత దౌర్జన్యం జరిగింది. ఇక భూస్వాముల నుంచి విముక్తి, అటు రాజు నుంచి విముక్తి అనుకున్న ప్రజలకు నిరాశ మిగిలింది. వాళ్ళు అప్పటికే పంచుకున్న 10 లక్షల ఎకరాల భూమిని కాపాడుకోవాలని, హక్కులను కాపాడుకోవాలని, ఆ హక్కులను కాపాడుకోవడం కోసం పోరాటం కొనసాగక తప్పలేదు. 51 ద్వారా పోరాటం సాగింది. అప్పుడు నెహ్రూ గవర్నమెంట్ రక్షిత కౌల్దారీ చట్టం తెచ్చిన తర్వాత, మేమే భూ సంస్కరణలు అమలు జరుపుతామని ప్రకటించిన తర్వాత ఒప్పందంలో భాగంగా అప్పుడు సాయుధ పోరాటాన్ని విరమించారు. ఇది అక్కడ జరిగినటువంటి చరిత్ర. ఇది సాయుధ పోరాట చరిత్ర, రైతుల చరిత్ర. అంతేకాదు ఇక్కడ ఇంకొక అంశం చెప్తాం. అసలు ఈ మొత్తం పోరాటంలో మొట్టమొదట ప్రాణాలు అర్పించింది బందగి ముస్లిం. బందగి తన భూమిని కాపాడుకోవడం కోసం దొరవారి మీద, రామచంద్రారెడ్డి మీద కేసేశాడు. కేసు వేస్తే రామచంద్రారెడ్డి భూస్వామి కుట్రవన్ని రోడ్డు మీద నరికి చంపాడు బందగిని. ఆ రామచంద్రారెడ్డి భూస్వామికి అండగా నిలిచింది రాజు ముస్లిం, చనిపోయినటువంటి బందగి ముస్లిం. ఇక్కడ మత సమస్య ఎక్కడుంది? అంతేకాదు, రామచంద్రారెడ్డి మీద తిరగబాటు చేసింది ఐలమ్మకు సహాయం చేసింది భీమిరెడ్డి నరసింహారెడ్డి దళం. ఇక్కడ మత సమస్య ఎక్కడుంది? అంతేకాదు, భూస్వాములు దౌర్జన్యాలు చేస్తున్నారు వాళ్ళు హిందువులు, సైన్యాల్ని పంపించింది ముస్లిం రాజు. హిందూ భూస్వాములు ముస్లిం రాజు కలిసి ప్రజల మీద దాడులు చేశారు. అంతేకాదు, ఇక్కడ హైదరాబాద్ నగరంలో కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించారు కొంతమంది మేధావులు. రాచరికం అంతం కావాలన్నారు, నిజాం రాజు పోవాలన్నారు, హైదరాబాద్ సంస్థానం కాదు సోషలిజం కావాలన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు కూడా ముస్లింసే. ముస్లిం మేధావులు, జవాద్ రజ్వీ లాంటి ముస్లిం మేధావులు, అట్లనే మగ్దు మొహియుద్దీన్ లాంటి ముస్లిం మేధావులు కామ్రేడ్స్ అసోసియేషన్ ప్రారంభించారు. ఇక్కడ హిందూ ముస్లిం సమస్య ఎక్కడుంది? అంతేకాదు, ముస్లిం జర్నలిస్టు, ఆ జర్నలిస్టు పేరు మీద ఇప్పుడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్లింగంపల్లిలో ఒక హాల్ ఉంది. జర్నలిస్టు ముస్లిము, రాచరికానికి వ్యతిరేకంగా ఉర్దూ పత్రికల్లో వార్తలు రాస్తున్నాడు. అలాంటి ముస్లిం జర్నలిస్ట్ని నడి రోడ్డు మీద రజాకారులు కాళ్ళు చేతులు నరికారు. మరి ఆ రజాకారులు ముస్లింస్, నరికి చంపివేయబడ్డటువంటి ఈ జర్నలిస్ట్ కూడా ముస్లిము. మరి ఇక్కడ హిందూ ముస్లిం సమస్య ఎక్కడుంది? అందుకని ఇది హిందూ ముస్లిం సమస్య కాదు, ఇది భూస్వాములకు రైతాంగానికి మధ్య జరిగినటువంటి పోరాటం అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ షోయబుల్లా ఖాన్ జర్నలిస్టు మరి ఆ రోజు ముస్లిం రాజుకు వ్యతిరేకంగానే రాశాడు, వార్తలు రాశాడు, పత్రికలను నడిపాడు. ఆయన ముస్లిం అయినప్పటికీ రజాకారులు దాడి చేసి ఆయన మీద కాళ్ళు చేతులు. ఇవన్నీ ఈ చరిత్రను మసిబూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కేవలం ఓట్ల కోసం. ఇంత పోరాటం జరుగుతున్నప్పుడు, ఆంధ్ర మహాసభ పేరు మీద పోరాటం జరుగుతున్నప్పుడు కానీ,
కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాయుధ రైతాంగ పోరాటం జరుగుతున్నప్పుడు కానీ ఎక్కడుంది ఈ ఆర్ఎస్ఎస్? అడ్రస్ లేదు. ఆర్ఎస్ఎస్ అడ్రస్ లేదు. దాని రాజకీయ బిడ్డ బీజేపీ ఈరోజు మాట్లాడిన, ఆర్ఎస్ఎస్ మాట్లాడిన, ఇది చరిత్రకు తీరని అన్యాయం చేయటం, కొత్త తరాన్ని పక్కదారులు పట్టించడం, ఓట్ల కోసం మతాన్ని వాడుకోవటం తప్ప ఇది మరొకటి కాదండి. ఇది అన్యాయం. వేరే గారు, పుస్తకాలలో నుండి, పాఠ్య పుస్తకాలలో నుండి చరిత్రను తొలగిస్తున్నారు. మరో పక్క చరిత్రకు వ్యతిరేకంగా ఇటువంటి సినిమాలు వస్తున్నాయి. సో నెక్స్ట్ జనరేషన్ దేన్ని ఫాలో అవుతుంది? అంటే పిల్లల భవిష్యత్తును చరిత్రకు వ్యతిరేకంగా ఒక స్పాయిల్ చేసే విధంగా ఇటువంటి సినిమాలు దారి తీస్తున్నాయంటూ కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. రైట్, చూద్దామండి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.